ప్రభుత్వం లాఠీల ప్రయోగం చేస్తుంది, తూటాల ప్రయోగం చేస్తుంది. కానీ నిన్న చూడరాదు అక్కడ ఏదో వేరే దేశపోళ్ళు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చేటప్పుడు ఎట్లయితే బలగాలు సిద్ధమై ఉంటాయో, మోహరించి ఉంటాయో, అట్లా వాటర్ క్యాన్లట, బుల్లెట్ ప్రూఫ్లట, లేకపోతే కంచెలు పెట్టుడట, ఓ వందల వేలాది వాళ్ళు చెప్పిన ప్రకారమే సుమారు 1000 మంది పోలీసులని మేము డిప్యూట్ చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆయనే మీడియా ద్వారా చెప్పుకున్నటువంటి విషయం అది. అవును. మరి ఇన్ని వందల వేల మందిని ఎందుకు డిప్యూట్ చేయాలి? ఏం అవసరం వచ్చింది? వాళ్ళు ఏమన్నా తెలంగాణ బిడ్డలు కాదా? తెలంగాణ భూమిపుత్రులు కాదా? నీ పాలన రావడానికి వాళ్ళు ఓట్లేయలేదా? ఓట్లు ఎప్పియలేదా? ఊరు తిరగలేదా? గల్లీ గల్లీ తిరగలేదా? వాడవాడ తిరగలేదా? వాళ్ళు చేయని పని ఏంటిది? నీకు నీ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేసి చదువును కోల్పోయి, జీవితాన్ని కోల్పోయి, కుటుంబాన్ని దూరం అయ్యి, ఇతర పార్టీలతోటి కంటయ్యి, కేసుల మోపబడి జైళ్ల పాలయ్యి 9.5 సంవత్సరాలు వాళ్ళు ఈ దుర్మార్గుడు పోతే, ఈ అహంకారి పోతే, ఈ పాలన పోతే మాకేమన్నా మంచి రోజులు వస్తాయని ఒక మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డలు వాళ్ళు. అవును. మరి అటువంటి తెలంగాణ భూమి పుత్రులు అయినటువంటి వాళ్ళు మాకు పనివ్వు, మా చేతులకు పనివ్వు, మా మెదడుకు పనివ్వు, మా శరీరానికి పనివ్వు, మేము పని చేస్తాము, మా యవ్వను దాక్కుంటాము, సమాజానికి ఉపయోగపడతాము అని వాళ్ళు పట్టభద్రులైనటువంటి వాళ్ళు, ఉద్యోగ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నవి చాలా చిన్న డిమాండ్. వాళ్ళు అవన్నీ మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతున్నారు. వాళ్ళు కొత్తవి కూడా అడగట్లేదు. ఏం అడుగుతలేరు వాళ్ళు. జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు. నువ్వు అనలేదా ఇస్తా అని? నువ్వే కాదు, ఒక్కసారి కాదు 100 సార్లు వాగినవు రేవంత్ రెడ్డి గారు. నీ నోరు ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు? నీ మెదడు ఎక్కడ పెట్టుకుంటావు? మమ్మల్ని అందరిని వదిలిపెట్టవయా, మమ్మల్ని అందరిని వదిలిపెట్టు. నీ ముద్దుల బిడ్డని పోయి ఎన్నికలకు ముందు నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడినా నీ ముద్దుల బిడ్డను అడుగు, నీ మనవరాలను అడుగు, నీ మనవాన్ని అడుగు, మీ భార్యను అడుగువయా నువ్వు. నీ భార్య చెప్తుంది కదా మేమందరం అబద్ధాలు ఆడుతున్నాము, లేకపోతే చెప్పంది అడుగుతున్నాము, మేమేదో గొంతెమ్మ కోరికలు కోరుతున్నాము అని ఏదైతే నువ్వు దొంగలెక్క అక్కడిక్కడ తిరుక్కుంటూ మాట్లాడుతున్నావో, లీకులు ఇప్పిస్తున్నావో, మమ్మల్ని అందరిని వదిలిపెట్టు. మీ భార్యను వచ్చి బయటికి వచ్చి, నీ బిడ్డని బయటికి వచ్చి మాట్లాడమను. నిరుద్యోగుల సమస్య మీద ఎన్నికలకు ముందు 10 సార్లు 100 సార్లు ఏం మాట్లాడినావు? బహిరంగ సభల్లో ఏం మాట్లాడినావు? మీడియా కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడినావు? నీ డిక్లరేషన్లలో ఏం మాట్లాడినావు? నీ 6 గ్యారెంటీలు అని చెప్పి పేద బ్రహ్మాండంగా ఏదో ప్రపంచం అంతా ఏమో అయిపోతున్నది, తెలంగాణ సమస్యలే ఉండవన్నట్టు ఏదో పెద్ద మాటలు మాట్లాడినావు కదా. నీ మాట్లాడిన మాటల్ని మేము గుర్తు చేస్తున్నాము. సరే, మేమందరం అబద్ధాలు చెప్తున్నాము, నువ్వు అనంది అంటున్నాము, లేకపోతే వాళ్ళు అన్నట్టు ఏదో దౌర్జన్యానికో లేకపోతే కొట్లాటకో వచ్చిందని మేము అనుకుంటాం. మీ అన్ని పక్కన పెట్టు. మేము అడుగుతున్నాం, నీకెవరి మీద నమ్మకం ఉంటే వాడిని, నీకెవరి మీద నమ్మకం ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ లో నువ్వెవరిని నమ్ముతావో చెప్పు, వాడిని పోయి అడుగు. అదానికి సంబంధించి కోదండరాం కూడా ఒకప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉన్న వ్యక్తే. బల్మూరు వెంకట్, తీర్మానం మళ్ళీ రీసెంట్ గా గెలిచిన వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నిరుద్యోగులను పట్టుకొని గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు నోరు మీద పట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మలుపుతారు? వాళ్ళ నోట్లో ఎలక్కాలి పడే, వాళ్ళ కళ్ళకు గంతలు కట్టిండ్రు, ఇచ్చేసారు, వాళ్ళ చెవులలో సీసం పోసిండ్రు, మూతులకి మాస్కులు, ఇప్పుడు మాస్కులు వచ్చినాయి కదా, మాస్కులతో అడిగిండ్రు. ఏముంటది ఆడ? ఇప్పుడు బల్మూరు వెంకటైనా, కోదండరాం అయినా, తీన్మార్ మల్లన్న అయినా, అద్దంకి దయాకర్ అయినా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న ఇంకా మీడియా ముందు వచ్చి మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నా దృష్టిలో షాపింగ్ మాల్స్ ముందు షోకేస్లు ఉంటాయి. అవును, షోకేస్ బొమ్మలు ఉంటాయి, కొత్త బట్టలు వేసుకొని వాళ్ళని అట్రాక్ట్ చేయనికుంటారు చూడు. నా దృష్టిలో వీళ్ళందరూ షాపింగ్ మాల్ల ముందు, 5 స్టార్ హోటళ్ల ముందు దోసుకోవడానికి, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేయడానికి, మోసం చేసి దోసుకోవడానికి షాపింగ్ మాల్ ముందు ఎట్లనైతే షోకేస్లలో మంచిగా అలంకరించి, పట్టు చీరలు కట్టి, అందమైన బట్టలు వేసి,
పోజులు పెడతారు చూడు, అవును. వీళ్ళందరూ నా దృష్టిలో వాళ్ళే. అద్దంకి దయాకర్ అయినా, కోదండ రామ్ అయినా, లేకపోతే ఇప్పుడు మాట్లాడేటోళ్ళు బల్మూరు వెంకటైనా, తీర్మార్ మల్లన్న అయినా, ఇంకోడు మీడియా ముందు వచ్చి వాళ్ళకి ఏది రక్షణ కవచాలు లెక్క మాట్లాడుతున్నారు చూడు, వీళ్ళందరూ షాపింగ్ మాల్ల ముందు షోకేస్ లో వాళ్ళ యజమాని పెట్టబడినటువంటి షోకేస్ లో ఉంచబడిన వాళ్ళే. ఆ షోకేస్ ఏమన్నది, ఆడ పెడితే ఆడు ఉంటుంది, గీడ పెడితే గీడు ఉంటుంది, లోపల పెడితే లోపల ఉంటుంది, అంతే. టైం అయిపోగానే ఏం చేస్తాడు, తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు. గిరాక్ కావాలన్నప్పుడు తెచ్చి బయట పెడతాడు. వీళ్ళందరూ పాములాటగాడు ఎట్టుంటాడు, పాములాటగాడు పామును పట్టుకొని వచ్చిన తర్వాత కూరలు బీకేస్తాడు. అవును. ఏమైనా విషయం ఉంటే తీసేసి బుట్టలు వేసి పెట్టుకుంటాడు. వానికి అవసరమైనప్పుడు వానికి ఎప్పుడైతే వానికి అవసరం అనిపిస్తుంది అప్పుడు మెల్లగా బుట్ట తీస్తాడు, పాములాట ఆడిపిస్తాడు. ఇది ఆడుతుంటే మనం అందరం చూసి 5 పైసలు వేసి 10 పైసలు వేసి 50 పైసలు 10 రూపాయలు వేసి 20 రూపాయలు వేసి వాడి టైం పాస్ వ్యవహారం వాడు చేసుకుంటాడు. మనకేమో మన టైం పాస్ మనం అంత తప్ప దీనివల్ల ఏమైనా ఉన్నదా? ఇది పాములాట. ఇవాళ ఈ పాలకులు అనే వాళ్ళు ఇటువంటి వాళ్ళని పాములాట లెక్క ఆడుకుంటారు. అదే అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, బుట్టలో పాముకి పుట్టల పాముకి చాలా తేడా ఉంటది. అక్షరం ఒక్కడే తేడా. బుట్ట పుట్ట. పుట్టల పాము అది తనకు ప్రమాదమైనప్పుడు కాటేస్తుంది, అయితే సస్తుంది, లేకపోతే చంపుతుంది. ఇప్పుడు ఎవరైతే మేము ఉద్యమకారులం, మేము పేద ఏమో చేస్తాం అనే వాళ్ళందరూ ఇవాళ వాళ్ళు బుట్టల పాములు అయిపోయారు. ఏముండదు ఆడ, పాలకులకి భజన చేసేటోడు, మంది మాదలు ఉండేటోడు, చెక్క భజన చేసేటోడు కూడా ఇంకా ప్రజల గురించి ఉద్యమాల గురించి మాట్లాడితే ఎట్లా? మనం మాట్లాడడం బంద్ చేయాలి. అవును. సో ఇంకోటి ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడద్దు. పోలీసు వాళ్ళది ఏముంటుంది ఆడ, వాళ్ళ అధికారులు పుట్టకుడి కోసం పోలీసు కూడా అయిండు, లాఠీ పట్టుకొని రాగానే ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం అనొద్దు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, రేవంత్ రెడ్డి రాజ్యం అనాలా? లేకపోతే వాడు ఎవడు ఉన్నాడు ఖమ్మం ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజ్యం అనాలా? దొంగలు ఉన్నారు కదా, అలీబాబా 40 దొంగల లెక్క, వాళ్ళు అనాలా? పోలీసు వాళ్ళని, పోలీస్ కమిషనర్ని కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు అంటే ఏమవుతుంది? వాడు పూట కూలోడు, వాడు సస్పెండ్ చేస్తే సస్పెండ్ అవుతాడు, ఆడికి పోడా అంటే ఆడికి పోతారు, కూర్చోరా అంటే కూర్చుంటారు, లేవరా అంటే లేస్తారు. పోలీసు వాడు ఏమున్నది ఆడ? పోలీసు వాడు వాడు మనలాగా ఒక ఉద్యోగి, అని వాడిని ఏముంటది. అందుకనే పోలీసు వాళ్ళు కాదు ఇక్కడ, పాలకులు ముఖ్యం ఇక్కడ. ఇవాళ ప్రభుత్వం నడిపేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అడగాలి, వాళ్ళని ప్రశ్నించాలి, మనం ప్రశ్నించాలి. అంతేగాని ఉత్తుగానే పోలీసు వాళ్ళని, అటెండర్లని, వాడు వాచ్మెన్ ని, సెక్యూరిటీని పట్టుకొని మనం మాట్లాడు కాదు. ఇలా ఈ రాష్ట్రాన్ని పాలించడానికి మనం జీతగాళ్ళుగా వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు ప్రజల జీతగాళ్ళు, వాళ్ళు యజమానులు కాదు వాళ్ళు. అవును. ఆయన చెప్పిండు కదా ఎల్బీ స్టేడియంలో, మేము ప్రజలకు సేవకులమని. అవును. సేవకులు అంటే ఎట్లుండాలా? ఒక్క నిమిషం కూడా ప్రజలకు కేటాయించిన పరిస్థితులు, అంటే అది కంచెలు దించేసాం ప్రజావానికి, ప్రజాభవన్ అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రజాభవన్కి ఒక్కరోజు కూడా రాలేని పరిస్థితులు ఇప్పుడు సీఎం ఉన్నాడు. చేరికలు జరుపుకుని రాత్రి 11 గంటల 12 గంటలకు మన 6 ఎమ్మెల్సీని జరుపుకుని అయినా సో ఇటు నిరుద్యోగులు ఒక్క నిమిషం కూడా, వాళ్ళకి 10 నిమిషాలు కూడా టైం కేటాయించడానికి టైం కూడా లేదంటారు. పాలకులు ఎవరైనా దోపిడీదారులకి, ప్రజా వ్యతిరేకులైనటువంటి వాళ్ళకి ఊడిగం చేసే వాళ్ళే. అది మనం అర్థం చేసుకోవాలి, మనకు అర్థం కావాలి. అది వాళ్ళు పెద్ద దొంగ చిన్న దొంగ అంతే తేడా. కేసీఆర్ పెద్ద దొంగ అయితే వాడు పెద్ద దొంగ నుంచి చిన్న దొంగను ఎత్తుకుందాం అన్నట్టే ఉంటది.